అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. అమ్మా మాధవి! అత్తగారి పిలుపు. అబ్బా! ఎంత తియ్యగా పిలుస్తోందో! ఈవిడ నోట్లో పంచదార పోసుకున్నట్లు విసుగ్గా అనుకున్నాను. ఆవిడ మురిపెంగా చూసుకోవడం ఇదివరకు నాకు ఆనందం కలిగించేది. కానీ, మా మామగారు పోయిన తర్వాత అత్తగారు వ్యవసాయం చేయిస్తూ, పొలం, ఇల్లు చూసుకుంటూ పల్లెటూళ్ళలోనే ఉండిపోయారు. 42 వయసులో భర్తను పోగొట్టుకుని ఎన్నో కష్టాలు కోర్చి మమ్మల్ని పెంచిందంటూ భర్త, బావగారు, ఆడపడుచు ఆవిడంటే ప్రాణం పెడతారు. పంట డబ్బు గాని, కాస్తో కూస్తో వచ్చే అద్దె డబ్బులు గాని, ఆవిడ ఏం చేస్తుందో ఎవరూ అడగరు. ఆవిడ కూడా ఎవరినీ ఆర్థిక విషయాల్లో ఇబ్బంది పెట్టడం ఉండదు. తను డబ్బుని ఎలా ఖర్చు చేస్తుందనే విషయం గాని, లేకపోతే ఎలా దాస్తుందనే విషయం గాని ఎవరికీ చెప్పదు. ఎవరింట్లో ఉన్నా ఆవిడ మందులు ఆవిడే తెప్పించుకుంటుంది. ఉన్న 10, 15 రోజులు ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. చెయ్యగలిగినంత సాయం చేసి పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని చదివించడమో, కథలు చెప్పడమో చేస్తూ ఉంటుంది. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలన్నట్లు ప్రవర్తించడం, సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం ఆవిడ అలవాటు. ఏ రకంగానూ ఆవిడ నుండి ఇబ్బంది ఎదురవ్వదు నాకు. అత్తగార్ల వల్ల పడే బాధలు, నిష్ఠూరపు మాటల గురించి ఎవరైనా చెబుతుంటే, ఈవిడ ఇలా ఉండడం నా అదృష్టమనే అనుకునేదాన్ని. కానీ ఈ మధ్య నా మనసులో ఆవిడంటే ఒక రకం అయిష్టత పెరుగుతూ వస్తోంది. ఎదురింట్లో రజనీ వాళ్ళు వచ్చి దిగాక నా ఆలోచనలు మారసాగాయి. వాళ్ళ ఇంట్లో గాని, వాళ్ళ బావగార్ల ఇళ్లల్లో గాని ఎటువంటి ఫంక్షన్స్ అయినా, లేక ఏదో సందర్భాన్ని పురస్కరించుకుని వాళ్ళత్తగారు ఏవో ప్రెజెంటేషన్స్ ఇస్తూ ఉంటుంది. ఒక్కోసారి పట్టు చీరలనో, వెండి గిన్నెలనో, మరోసారి ఖరీదైన ఫర్నిచర్, ఇలా ఏదో ఒకటి ఆవిడ ఇవ్వడం, రజని మా అత్తగారు ఇచ్చారంటూ ప్రదర్శించడం మామూలైపోయింది. అవన్నీ చూస్తూ ఉంటే నాలో ఈర్ష్య బయలుదేరేది. నేనేనా ఇలా ఆలోచిస్తున్నాను? ఆడవాళ్ళకి ఆర్థిక స్వాతంత్ర్యం ఉండాలని విశ్వసించే నేను, మా అత్తగారు తనంతట తాను డబ్బు మేనేజ్ చేస్తుంటే ఇలా ఆలోచించడం తప్పు కదూ అంటూ ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ నా ఆశ అంతరాత్మ నోరు నొక్కేస్తోంది. ముఖ్యంగా రజనీ అత్తగారి ద్వారా పొందే బహుమతులు చూస్తుంటే నాలో అసూయ రోజురోజుకి పెరిగిపోసాగింది. వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు, అందుకని అలా బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారని అనిపించినా మా అత్తగారికి మటుకు లోటేమిటి అని ప్రశ్నించుకోవడం అలవాటైంది. ఆవిడకి పిల్లలు పండక్కి, పబ్బానికి చీర పెడితే, ఇంత ఖరీదు పెట్టి నాకెందుకురా ఇంట్లో ఉండేదానికి అని సున్నితంగా తిరస్కరిస్తుంది. ఇదివరకైతే ఈవిడ మరీ ఇంత నిరాడంబరురాలేమిటి బాబూ అనిపించేది. ఇప్పుడు మాత్రం అవును మరి, ఖరీదైన చీర తీసుకుంటే తను కూడా ఇవ్వాల్సి వస్తుందోనని భయం అనిపిస్తోంది. కానీ నా భావాలు బయటపెట్టే సాహసం మాత్రం చేయలేదు. మా వారికి ఆవిడ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు తెలిసి ఉన్న నేను ఆయన దగ్గర అటువంటి అభిప్రాయం బయట పెట్టడానికి భయపడ్డాను. అమ్మ వాళ్ళ దగ్గర కూడా అనలేదు. ఎందుకులే వాళ్ళ దగ్గరంటే ఏం ఉపయోగమని. నా అనుమానం ఏమిటంటే ఆవిడ కూడబెట్టినదంతా మా ఆడపడుచుకు దారాదత్తం చేస్తుందేమోననే. పండగలకి మా తోటికోడళ్ళిద్దరికీ, ఆడపడుచుకు ఒకేలాంటి చీరలు కొనడం మా అత్తగారి అలవాటు. ఇదివరలో అలా ఒకే డిజైన్ వేరువేరు రంగుల చీరలు కట్టుకోవడం సరదాగా అనిపించేది. ముందు సుజాతని, మాధవిని తీసుకొనివ్వమ్మా, నాకన్నా చిన్నవాళ్ళు కదా అంటున్న ఆడబడుచుని చూస్తే ఆనందాలు కలగడం మానేసి, ఇవన్నీ పైపై వేషాలు, అందేవన్నీ గుట్టుగా అందుతూనే ఉన్నాయి అని అనుకోసాగాను. మా తోటికోడలి నవ్వు మొహం, ఆనందం చూసి ఈవిడో పిచ్చి మొహంది, వాళ్ళ మాయలో పడిపోయింది అనిపించింది. ఇదివరకులా మనస్ఫూర్తిగా కలిసిమెలిసి తిరగలేకపోతున్నాను. కాస్త పులిహోర తింటారేమో పెట్టమ్మా, పండగ రోజు సాయంత్రం 5 గంటల వేళ అన్నారు మా అత్తగారు. మా వారిని పిలుద్దామని వస్తూ ఆడబడుచు నోట్లోంచి నా పేరు వినబడి టక్కున తలుపు వెనుక తెలియకుండా నుంచున్నాను. బాగానే ఉంటోందక్కా, పనులవి బాగానే చేసుకుంటోంది. మా వారి గొంతులో ఆశ్చర్యం తొంగి చూస్తోంది. ఏం బాగురా? నా మొహం బాగు. ఓ నవ్వు తుళ్ళు లేదు. అమ్మ కూడా బాధపడుతోంది, మా ఆడబడిచి అంటోంది. నా గురించి ఏమైనా చెప్తోందా ఈవిడ? అనుమానం బుసకొట్టింది. ఒళ్ళంతా చెవులు చేసుకుని వినసాగాను. అది కాదురా, ఇన్నాళ్ళు పండక్కి పిల్లల చేత బొమ్మల కొలువులు, గుబ్బిళ్ళు పెట్టించాలంటూ హడావిడి పడేది.
ఈసారి ఏం వద్దంటోంది. రేపో మాపో పిల్ల పెద్దమనిషి అయిందంటే వచ్చే ఏడు గొబ్బిళ్ళు పెట్టించడం ఉండదు కదా! పెద్ద చెప్పొచ్చింది. ఇదో పెద్ద నేరమా? ఆయన ఏమంటారోనని చెవులు రిక్కించాను. అలా అందా? అలాంటివన్నీ సరదాలేనే మరి. ఎందుకు వద్దందో ఆశ్చర్యంగా అంటున్నారాయన. మాధవి కూడా కొంచెం ఓపిక లేనట్లుగా ఉంటోందిరా. మునుపటి హుషారు లేదు. ఒకసారి డాక్టర్‌కి చూపిస్తే మంచిదేమో చూడు. ఆడబడుచు సలహా. ఒక్క క్షణం పాపం ఎంతలా చెప్తోందో అనిపించింది. మరుక్షణం గాడిద గుడ్డు. ప్రపంచంలోని మంచితనం అంతా వీళ్ళిద్దరిలోనే పోగుపడిపోయినట్లు నాటకాలాడతారు ఈ తల్లి కూతుళ్ళు విసుగ్గా అనుకున్నాను. ఏం చేస్తున్నారు? పులిహోర తింటారా అంటున్నారు అత్తయ్యగారు. అప్పుడే వచ్చినట్లుగా లోపలికి అడుగుపెట్టాను. అమ్మో! టైగర్ ఫుడ్డే. మధ్యాహ్నమే తెగ తినిపించేసిందమ్మ. కాసేపలా తిరిగి వస్తే గాని రాత్రి దానికి న్యాయం చేయలేం అంటూ షర్ట్ వేసుకుంటూనే బయటికి నడిచారు ఆయన బావగారిని, అన్నగారిని పిలుచుకుపోవడానికి. పండుగ 3 రోజులు ఆయన, పిల్లలు అందరితోటి హాయిగా కాలక్షేపం చేశారు. నేను మాత్రం ముభావంగా ఉండిపోయాను. అమ్మా! మధ్యాహ్నం 12 గంటల వేళ దివ్య పిలుపు. భోజనం చేసి అప్పుడే నడుము వాల్చి పేపర్ తిరగేస్తున్న నేను దాని గొంతు విని ఉలిక్కిపడి లేచాను. ఈ టైంలో స్కూల్ నుంచి వచ్చేసిందేమిటా అని. ఆ వయసు ఆడపిల్లల తల్లులందరూ ఉత్కంఠగాను, కొంచెం భయంగాను ఎదురుచూసే సమయం రానే వచ్చింది. కాసేపు ఏం చేయాలో తోచలేదు. ఉండు ఇలా స్టూల్ మీద కూర్చో, ఏమీ ముట్టుకోకు అంటూ పక్కింటి వర్ధనమ్మగారింటికి పరిగెత్తాను. ఆవిడ వెంటనే చేతిలో పని వదిలేసి వచ్చారు. దివ్య కంగారుగాను, అయోమయంగాను చూస్తోంది. ఏం పర్వాలేదు, చిన్న ఫంక్షన్ అంతే ధైర్యం చెప్పాను. దాని స్నేహితురాళ్ళు 2-3 ఈ స్థితిలో చూసిన అనుభవం గుర్తుకొచ్చినట్టుంది. కొద్దిగా నవ్వొచ్చింది దాని మొహం మీదకి. వెంటనే ఆయన ఆఫీస్‌కి ఫోన్ చేసి విషయం చెప్పాను. ఆయన నాకంటే ఎక్కువగా కంగారు పడ్డారు. ఇప్పుడేం చేయాలంటూ. అమ్మ వాళ్ళకి, అత్తయ్య గారికి ఫోన్లు చేశాము. వాళ్ళు మర్నాటికి గాని రాలేరు. ఆ రాత్రి నాకు కంటి మీద కునుకు లేదు. నెల రోజుల క్రితం రజనీ కూతురు యామినికి పిల్లంత హడావిడి చేసి ఘనంగా చేసిన ఫంక్షన్ కళ్ళ ముందు కదలాడింది. వాళ్ళంత కాకపోయినా సాధ్యమైనంత ఘనంగా చేయడానికి మా వారిని ఒప్పించాలని గట్టిగా నిర్ణయించుకొని కళ్ళు మూసుకున్నాను. నాన్నగారికి బీపీ మరీ ఎక్కువగా ఉంది. అప్పుడే రాలేను. పేరంటం పెట్టే రోజుకి వస్తాను. ఏమనుకోవద్దు అంటూ అమ్మ ఫోన్ చేసింది. ఉసూరు మనిపించినా చక్కబెట్టవలసిన పనుల హడావిడిలో పడిపోయాను. అత్తగారు వచ్చారు. వంట అది చేస్తూ నాకాస్త వెసులుబాటు కలిగించింది ఆవిడ. స్నానం రోజున 5 ముత్తైదువులకు భోజనం పెట్టి పేరంటం పెట్టుకోవచ్చునని ఆవిడంటే నాకు అరికాలి మంట నెత్తికెక్కింది. ఏమంత గతి కడుక్కుపోయి ఉన్నామని ఊళ్ళో ఉన్న చుట్టాలని, ఫ్రెండ్స్‌ని పిలిచి భోజనాలు పెట్టుకోవచ్చు కదా! ఒక్కగానొక్క ఆడపిల్ల గట్టిగానే అన్నాను. ఆవిడ ఏం మాట్లాడకుండా నా వైపు ఓసారి చూసి తలదించుకున్నారు. ఎవరితోనూ వాదించడం, గట్టిగా మాట్లాడడం ఆవిడకి ఇష్టముండదు. ఆవిడ మౌనం నాలో మంట రేపుతోంది. బయటకు మాట్లాడితే మనసులో ఏముందో తెలుస్తుంది. అమ్మో! ఈవిడసలు కొరకరాని కొయ్య కసిగా మనసులోనే తిట్టుకున్నాను. అనవసరపు ఖర్చులెందుకని వెనక్కు లాగుతున్న శ్రీవారిని నోరెత్తనివ్వకుండా అన్నీ నేననుకున్నట్లుగానే జరిపించాను. అమ్మ వచ్చేటప్పుడు పట్టు పరికిణీ సెట్‌తో పాటు అరకాసు ఉంగరం తెచ్చి పెట్టింది. అత్తగారు 500 పిల్ల చేతిలో పెట్టి దీవించారు. ఏమిటో ఈవిడ ఇలాంటి ఫంక్షన్స్‌కి కూడా పుట్టినరోజుకిచ్చినట్లు ఇస్తుందేమిటి? ఎవరైనా చూస్తే సిగ్గు కూడాను. చిరాగ్గా అనుకున్నాను. చేసేదేమీ లేక పళ్ళు నూరుకున్నాను. రజనీకి చూపించేటప్పుడు అమ్మ వాళ్ళు పెట్టినవి చూపించి మా అత్తగారు డబ్బిచ్చారు. యూనిఫామ్‌ల మీద మంచి బట్టలు అనవసరం అని అన్నాను. ఆ డబ్బుతో ఏదైనా నగ చేయించేస్తేనే నయం మాధవి. ఈ మధ్య బ్యాంకు వడ్డీలు తగ్గిపోయాయి కదా! అంటున్న రజనీ మాటలు విననట్లుగా ఏదో పని కల్పించుకుని పక్క గదిలోకి వెళ్ళాను. తమ్ముడి అత్తగారు పోయి సంవత్సరం అవుతోంది. మరదలకి 9వ నెల వచ్చింది. వాళ్ళ అన్న, వదిన పుట్టింటికి పంపమంటున్నారు గాని వాడికి ఇష్టం లేదు. అమ్మని వచ్చి ఉండమని గొడవ. అమ్మ వాళ్ళతో ఢిల్లీ ప్రయాణమయింది. పిల్లనో పిల్లవాడినో తల్లిఒడిలో పడేసి కాస్త బాలింత పత్యం చూసి వస్తానంటూ. కోతల రోజులు కావడంతో అత్తగారు కూడా 2 రోజుల్లో ప్రయాణం పెట్టుకున్నారు. మర్నాడు నాకు ఒళ్ళెరగని జ్వరం. కళ్ళు తెరవడానికి వీల్లేకుండా భగభగ మండుతున్నాయి. తలమీద సుత్తులతో బాధేస్తున్నట్లు విపరీతమైన తలనొప్పి. ఒళ్ళంతా చితకబొడిచినట్లుగా ఉంది.
"ఏం మాధవి, ఇంకా పడుకున్నావేమిటి? ఒంట్లో బాగాలేదా?" అని అడుగుతూ చెయ్యి వేసిన ఆయన షాక్ తగిలినట్లు వెనక్కి లాక్కున్నారు. అమ్మో! సడన్‌గా ఇంత జ్వరం వచ్చిందేమిటి? అత్తగారిని పిలిచినట్లున్నారు. ఆవిడ నెమ్మదిగా పొంగు చూపినట్లుందిరా అనడం వినబడింది. తరువాత ఇంకా స్పృహలో లేను. మర్నాడు కొంచెం మెలకువ వచ్చింది. ఆయన ఏవో హోమియో మందులు తెచ్చి వేస్తున్నారు. అత్తయ్యగారు వేప మండలతో విసరడం, సాంబ్రాణి ధూపం వేయడం సమస్తం ఎంతో ఓపిగ్గా చేస్తున్నారు. తల్లి చేత కూడా చేయించుకోవడానికి సిగ్గుపడే ఎన్నో సపర్యలు సొంత కూతురి కన్నా ఎక్కువగా చేస్తుంటే నా కళ్ళ వెంట నీళ్లు తిరిగేవి. కొంచెం ఓపిక వచ్చిన తరువాత, "మీరు ఊరు వెళ్ళడం అవలేదు పాపం, మంచి కోతల టైంలో" నెమ్మదిగా అన్నాను. "మరేం పర్వాలేదులే. మన పక్కింటి రామనాథం గారికి అబ్బాయి చేత ఫోన్ చేయించాను. ఆయన చూసి వెడతాడు. నువ్వేం ఆలోచించకు. కాసేపు పడుకో. ఆకలి వేస్తోందా? ఏమన్నా తాగుతావా?" అడిగారు. కాసేపయ్యాక తాగుతానని చెప్పి కళ్ళు మూసుకున్నాను. నా కళ్ళ ముందు 4 నెలల క్రితం జరిగిన సంఘటన కదలాడింది. రజనీ వాళ్ళాయన క్యాంప్‌కి వెళ్ళినప్పుడు తను మెట్టు మీద జారిపడి నడుం విరిగినంత పనయింది. విపరీతమైన నొప్పితో గిలగిలలాడిపోయింది. అంతకు 10 రోజుల క్రితం నుంచి ఇంట్లోనే ఉన్న వాళ్ళ అత్తగారు ఆడపడుచు మనవడి బారసాలకు వెళ్ళాలంటూ జెండా ఎత్తేసింది. పని మనుషులు మాట వినక, పిల్లలకి పనులు అలవాటు లేక నానా అవస్థ అయింది తనకు. వాళ్ళాయన వచ్చే వరకు నేనే సాయం చేశాను. వాళ్ళమ్మగారికి కబురు చేద్దామంటే ఆవిడ రజనీ అన్నగారి దగ్గర స్టేట్స్‌లో ఉన్నారు. 2 రోజులు సొంత మనవళ్ళకి వండి పెట్టుకోవడానికి ఈవిడికింత బాధేమిటి అనిపించిందప్పుడు. కానీ ఆవిడ కోడలికిచ్చే బహుమతులు నా కళ్ళు కప్పేశాయి. ఆవిడకి మా అత్తగారికి ఎంత తేడా అనుకోకుండా ఉండలేకపోయాను. నేను లేచి కులాసాగా తిరిగేసరికి ఇంట్లో అన్నీ సిస్టమాటిక్‌గా జరుగుతూ ఉండడం చూసి ఆనందాశ్చర్యాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. మా పిల్లలిద్దరినీ గారంగా చూసుకోవడం తప్ప పనులు చెప్పేదాన్ని కాదు నేను. ఎప్పుడైనా చెప్పినా వాళ్ళు విసుక్కునేవారు. ఇప్పుడు మా అమ్మాయి చక్కగా వాళ్ళ బామ్మగారికి కావాల్సినవన్నీ అందిస్తూ వాళ్ళ నాన్నకి, తనకు, తమ్ముడికి క్యారియర్లు సర్దడం నేర్చుకుంది. బాబు వాటర్ బాటిల్స్‌లో నీళ్లు పోసి ఎవరి బ్యాగుల్లో వారివి పెట్టడం, చక్కగా బుక్స్ సర్దుకోవడం, బూట్ పాలిష్ చేసుకోవడం లాంటివన్నీ చేసుకుంటున్నాడు. ఈయన కూడా మడతపెట్టిన బట్టల్ని బీరువాలో సర్దుకోవడం, ఫ్రిడ్జ్‌లో కూరలు నీట్‌గా సర్దడం, "ఏం కావాలమ్మా?" అని అడిగి సరుకులు తెచ్చిపెట్టడం చేస్తున్నారు. ఆయనకి మొదట్నుంచి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడం అలవాటు. పిల్లలు అలా చేయకపోతే కోప్పడేవారు. ఇప్పుడు మిగిలిన పనులు కూడా అందుకుంటున్నారు. ఇదంతా మా అత్తగారు వారం 10 రోజుల్లో ఎవరి మీద కేకలు వేయకుండా, విసుగు చెందకుండా చక్కగా సాధించారు. అవన్నీ మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాను. "హమ్మయ్య! నీకు నచ్చిందన్నమాట ఈ పాతకాలపు దాని పని" అంటూ నవ్వేశారు. "మీరిప్పుడు చేసిన సాయమే కాకుండా నేను ఎప్పటికీ సుఖపడేలా వీళ్ళకి పనులన్నీ నేర్పారు. చాలా సంతోషంగా ఉంది" అన్నాను. మర్నాడు బావగారి దగ్గర నుండి ఫోను. వాళ్ళ కొలీగ్ కూతురు పెళ్ళట. "ఎలాగూ వస్తున్నాను కదా! సుజాతను కూడా తీసుకువస్తున్నాను. మాధవిని చూసి వెళ్దామనుకుంటున్నాను" అంటూ. "ఎంతలా చిక్కిపోయావు మాధవి! ఇప్పుడెలా ఉంది?" అంది మా తోటికోడలు నా చెయ్యి ఆప్యాయంగా పట్టుకుంటూ. "ఇప్పుడు చాలా వరకు నయమక్కా. అత్తయ్యగారు లేకపోతే నేనేమైపోయేదాన్నో" అన్నాను ఆవిడ వైపు కృతజ్ఞతగా చూస్తూ. "ఎప్పుడు చూసినా అదే మాట సుజాత. ఒకరికొస్తే మరొకరు చేసుకోవడం పెద్ద గొప్ప విషయమా?" అన్నారావిడ. ఆవిడ అలా తీసేసినా అదెంత గొప్ప విషయమో నాకు అనుభవపూర్వకంగా తెలిసింది. రాత్రి 10 అయినట్లుంది. నీరసం మీద మాగన్నుగా నిద్రపట్టిన నాకు అప్పుడే మెలకువ వచ్చింది. "జ్వరం పడి లేచావు. పెందరాలే తింటే అరుగుతుంది. లేకపోతే కష్టం" అంటూ మా అత్తగారు నాకు 6:30కే భోజనం పెట్టేస్తున్నారు. పిల్లల మాటలేవీ వినబడడం లేదు. నిద్రపోతున్నట్లున్నారు. పెద్దవాళ్ళందరూ అప్పుడే భోజనం చేసి హాల్లోకి వచ్చి మాట్లాడుకుంటున్నారు. "చూడండర్రా, నేనో విషయం చెప్పాలనుకుంటున్నాను." అత్తగారి మాటలు వినిపించాయి. ఒక్క నిమిషం నిశ్శబ్దం. "సరళ డిగ్రీ కావస్తోంది కదా! రవి ఇంటర్ చదువైపోతోంది మరో 2 నెలల్లో. దివ్యకి వచ్చే ఏటికి హైస్కూల్ చదువైపోతుంది. సునీల్ ఇంకా చిన్నవాడనుకోండి. సరళకి పెళ్ళో పై చదువో చూడాలి. రవిని మంచి చదువులో ప్రవేశపెట్టాలి. దివ్యకి మళ్ళీ సంవత్సరం మంచి కాలేజీలో చేర్పించే సంగతి ఆలోచించాలి. అవునా?" నాకు ఆశ్చర్యమేసింది. మా వారు, బావగారు, తోటికోడలు కూడా అదే స్థితిలో ఉన్నట్టున్నారు.
ఎవరి మాట వినబడలేదు. ఆవిడ కొనసాగించారు. ఇన్నాళ్ళు పంట డబ్బు, అద్దెలు నేనేం చేస్తున్నానో మీరెవరూ అడగలేదు. నా మీద నా పిల్లలకి ఉన్న నమ్మకానికి ఎంతో సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు చెప్పాల్సిన సమయం వచ్చింది. తిండి గింజలకి సరిపడా ఉంచి, మిగిలిన పంట డబ్బులన్నీ రామనాథం మామయ్య గారి చేత బ్యాంక్‌లో జమ చేయిస్తూ వచ్చాను. అలాగే అద్దె డబ్బులును. మొత్తం 4 లక్షల పైనే ఉండవచ్చు. మీరు ఆ డబ్బుని పిల్లల విషయంలో ఖర్చు పెట్టుకోవచ్చును. మళ్ళీ ఇలాగే జమ చేస్తూ ఉంటే దివ్య పెళ్ళికి, సునీల్ పై చదువులకి పనికి వస్తుంది. మీ సంపాదనలు మీకున్నాయి. మీ పిల్లల సంగతి మీరు చూసుకోలేరని కాదు. కానీ ఈ పిత్రార్జితం మీకు వేన్నీళ్ళకి చన్నీళ్ళ సాయం అవుతుందని, నేనున్నా లేకపోయినా మీరిలా చేసుకుంటే మంచిదని నాకు తోస్తోంది. అదేంటమ్మా! మా వారు, బావగారు ఒక్కసారే అన్నారు. అలాంటి మాటలు అనకండి అత్తయ్య గారు. మా తోటికోడలు ఆప్యాయంగా అంటోంది. నాకు దుఃఖం గొంతులో ఉండలా అడ్డుపడుతోంది. ఎంతగా అపార్థం చేసుకున్నానావిడను. పుడకలు చేర్చి గూడు కట్టిన పక్షిలా పిల్లల పిల్లల కోసం ఎంతలా కూడబెట్టింది ఈవిడ. నేనెక్కడికి పోతానమ్మా! మునిమనవల్ని ఎత్తకుండా మాట వరసకి అంటున్నా అంతే. అందర్నీ చూసి అనవసరపు ఆడంబరాలకి పోతారేమోనని ఇన్ని రోజులు నేను కట్టడి చేసినట్లు చేశానంతే. డబ్బెక్కువ ఆడుతుంటే పిల్లల్లో కష్టపడే లక్షణం కరువైపోతుందనేవారు మా నాన్నగారు. నేనది అక్షరాల నిజమని నమ్ముతున్నాను. ఏ లోటు లేకుండా ఉందాం. కానీ అనవసరపు ఖర్చులేవీ వద్దు. మరో ముఖ్య విషయం, అక్కయ్యకు అరెకరం పొలం ఇద్దామనేవారు మీ నాన్నగారు. అందుకని ఆ అరెకరం పొలం మీద వచ్చిన మిగతాది విడిగా ఉంచి, దాని పిల్లకి నగలు చేయించడానికి అట్టే పెడుతున్నాను. అక్కయ్యకి ఎప్పుడు డబ్బు అవసరం అనుకుంటే అప్పుడు మనం ఆ అరెకరం ఇచ్చేయాలి. ఆడపిల్ల ఏడాదికి ఓ మాటో, 2 మాటలో గుమ్మంలోకి వచ్చినప్పుడు చీర, జాకెట్ గుడ్డ పెట్టి కాస్త పసుపు, కుంకం చేతిలో పెట్టడం మర్చిపోకండి. మజ్జిగలో ఎంత వెన్న తీసినా కొంచెం మిగిలినట్లు ఆడవాళ్ళకి పుట్టింటి మీద ఆశ పోదంటారు. అదేంటమ్మా అలా అంటావు? అక్కయ్య కన్నానా మాకు? అన్నారు వాళ్ళు. నాకు తెలుసురా. మీ పిల్లలు అందరూ ఎప్పుడు ఎంత వయసొచ్చినా పెదనాన్న, పెద్దమ్మ, అత్తయ్య, బాబయ్య, పిన్ని అనే బంధాలు మర్చిపోకుండా ఉండాలని నా కోరిక. కనీసం ఏడాదికి ఒకసారైనా కలుసుకొని కష్టసుఖాలు కలబోసుకోవాలి. నేనున్నా లేకపోయినా ఈ ప్రేమాభిమానాలు కలకాలం ఇలాగే ఉండాలని చెప్తున్నా అన్నారావిడ. అదిగో మళ్ళీ అదే మాట. అలా మాట్లాడకండి అత్తయ్య గారు. ఈసారి మా తోటికోడలు కొంచెం గట్టిగా అంది. సరే ఇంక లేవండి పొద్దుపోయింది అంటూ లేచి, మాధవికి తాగడానికి కాస్త ఏమైనా ఇయ్యమ్మా సుజాత, పెందరాలే భోజనం చేసింది కదా, నీరసం వస్తుందేమో అంటున్నారు మా అత్తగారు. ఆవిడ అభిమానానికి నా కళ్ళు నీటి చలమలయ్యాయి. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.